అఖండ 2 బాలకృష్ణ సినిమా అనగానే చాలా వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్నట్టుగానే ఈ మధ్య కాలంలో చూస్తే బాలకృష్ణ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ అవుతా ఉన్నాయి. ఏదైతే మనకు డబుల్ హ్యాట్రిక్ వరకు దగ్గరికి వచ్చినటువంటి సినిమా కూడా అఖండ 2 కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం బోయపాటి సీను సినిమా అనగానే కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా స్థాయిలో ఉంటా ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి హ్యాట్రిక్ మూవీస్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో సింహ, లెజెండ్ కావచ్చు, అఖండ, ఈ హ్యాట్రిక్ మూవీస్తో బ్లాక్ బస్టర్స్ అందించినటువంటి కాంబినేషన్. దాంతోపాటు డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టినట్టుగా అఖండ 2తో సినిమా మనకు కనిపిస్తోంది. సో అందుకు తగ్గట్టుగానే ఈ స్థాయిలో ఆ ఇమేజ్ కూడా కనిపించేలాగా, ఆ స్థాయిలో ఉన్నట్టుగానే సినిమా ఉండేలాగా కనిపించేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఫస్ట్ పార్ట్కి సంబంధించి చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసినటువంటి సందర్భం చూసినటువంటి మనం చూసాం సినిమా. సో అలాగే దానికి సంబంధించి తమన్ ఆర్ఆర్ కావచ్చు, లేదా కంటెంట్ కావచ్చు, డ్యూయల్ రోల్ కావచ్చు, బాలకృష్ణ అఘోరాగా నటించిన కావచ్చు, ఇలా ఏదైతే చూసినా ఫస్ట్ పార్ట్లో చూసినటువంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసాము. ఎక్స్పెక్టేషన్స్ మించి వాళ్ళ మధ్య చూసినటువంటి సందర్భాలు చూసాం. సో ఇప్పుడు అఖండ 2 అనగానే వాళ్ళ అంచనాలు డబుల్ స్థాయిలో కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమా రిలీజ్ అయిపోతుంది. సో అఖండ 2కి సంబంధించి చూసుకుంటే కనుక ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సినిమా సందర్భంగా కనిపిస్తుంది మనకు. అయితే ఇప్పుడు ఏదైతే మనకు సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని మీద సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక క్రేజ్ అయితే ఉందో ఆ క్రేజ్ని కంటిన్యూ చేసినలాగా, ఆ క్రేజ్ని క్యాష్ చేసుకునేలాగా కూడా అఖండ 2 మనకు కనిపిస్తుంది. సో ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సమస్య ఏంటి, సనాతన ధర్మం ప్రకారంగా ఉన్నటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, సనాతన ధర్మానికి వచ్చినటువంటి సమస్య ఏంటి, దీని పరిష్కారం ఏంటనేది సినిమా అఖండ 2లో మనకు కనిపిస్తోంది. సో చూసుకుంటే బాలకృష్ణ కనిపించబోతున్నటువంటి అఘోరా గెటప్ కావచ్చు, లేదంటే జనరల్ గెటప్ కావచ్చు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కావచ్చు, బాండింగ్ ఏంటనేది చాలా స్పష్టంగా మనకి అఖండ 2లో కనిపించబోతోంది అనేది మనకు తెలుస్తోంది. సో భారీ అంచనాల మధ్య సినిమా మధ్య అయితే కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తా చాలా కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది ట్రైలర్ కూడా. సో సినిమా పరంగా చూస్తే కనుక ఆధ్యాత్మిక భావనలు ఉన్నా కూడా కమర్షియల్గా ఎలిమెంట్స్ ఉన్నటువంటి కంటెంట్ ఉన్నటువంటి కథగా కనిపిస్తోంది మనకు. సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపిస్తున్నప్పటికీ కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ కావచ్చు, లేదంటే అఘోరా గెటప్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి ఇతర పాత్రలకు సంబంధించి ఏదైతే హర్షాలి బాలీవుడ్ అమ్మాయి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కావచ్చు, కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉన్నటువంటి సినిమాగా కనిపిస్తోంది మనకు. సో అఖండ 2తో బాలకృష్ణ ఏదైతే అంచనాలు అందుకోబోతున్నాడో, అఖండ 2 లాంటి సినిమా లాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కంప్లీట్గాతో పాటు సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేయలాగా ఉండేలాగా ఉన్నటువంటి సినిమా ఏదైతే ఉందో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనికి కంటిన్యూషన్ చూస్తూ ఉంటే అఖండ 3 కూడా ఉండేలాగా మనకు కనిపిస్తూ ఉంది సినిమాకి. పాన్ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీలో కావచ్చు, అటు కేరళ కావచ్చు, తెలుగులో కావచ్చు, మొత్తం తెలుగు అన్ని రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు, భారీగా ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. తన స్థాయిలో ఉన్నటువంటి సినిమా ఏదైతే సనాతన ధర్మం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నాడు. సో మొత్తంగా చూసుకుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి సినిమాగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాలకృష్ణ అఖండ 2తో మరొక బ్లాక్ బస్టర్ కనుక కొట్టబోతా ఉన్నాడు, ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడు అనిపించేలాగా అనిపిస్తూ ఉంది ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే.